నేను 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని పీపీపీ మోడల్లో అమ్మేస్తున్నాడు అని తప్పుడు సమాచారం, పచ్చి అబద్ధాలు. నేను పల్లెటూరులో ఉంటాను, అబద్ధాలు అనేవని చూశాను, కానీ ఎంత అబద్ధాలు కోరిన నా జీవితంలో చూడలేదు. మైక్ పట్టుకుంటే అబద్ధం 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 తప్ప ఒక్కటి వాస్తవం చెప్పడు. మరి ఏంటో మరి శాపం ఉందేమో, నిజం చెప్తే తల ముక్కలైపోతాయి. చాలా సింపుల్గా మీకు చెప్తున్నాను. 9,000 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలకు జీవో ఇచ్చి 400 కోట్లు ఖర్చు పెట్టాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి నేను కాలేజీలు కట్టాను, రెడీ అయిపోయాయి, రేపే వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తే 17 కాలేజీలు ప్రజలకు అందుబాటులో వస్తాయి, పేదవాడికి వైద్యం అందుతుందని మైక్ పెట్టి మాట్లాడారు. అందులో 2 కాలేజీలు నా బుర్రలో పెట్టుకున్నాను. ఒకటి పార్వతీపురం, 2 మొన్ననే మా రామానాయుడు గారు పిలిస్తే పాలకొల్లు వెళ్ళాను. అప్పుడే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఈ అబద్ధాలు కోరున్నాడో ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నాడు. మా రామానాయుడికి అడిగాను, రామానాయుడు గత ప్రభుత్వంలో అబద్ధాలు కోరు మెడికల్ కాలేజ్ పాలకొల్లులో కట్టానని నేను అనౌన్స్ చేశాడు కదా, ఆ మెడికల్ కాలేజ్ ఎక్కడుందో చూద్దామని చెప్పి వెళ్దామని చెప్పి వెళ్ళాం. అక్కడ మెడికల్ కాలేజ్ లేదు, ఒక గొయ్యి లేదు, ఒక స్తంభం లేదు, ఏం లేదు. మెడికల్ కాలేజ్ అని జీవో ఇచ్చాడు, అక్కడ భూమి చూపించాడు. ఆ భూమి కప్పడానికే కొన్ని 100 కోట్లు అవుతుంది. దాన్ని కట్టేశారు, ప్రజలకు అంకితం చేశారని చెప్తున్నారు. మన ఉత్తరాంధ్ర జిల్లాలో పార్వతీపురం, మన్యం జిల్లాలో నేను గిరిజనులకు ఉద్ధరించడానికి ఒక మెడికల్ కాలేజ్ గిరిజన ప్రాంతంలో కడితే చంద్రబాబు నాయుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడని మాట్లాడాడు. నేను మన్యం జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని. మీటింగ్ అయింది, కలెక్టర్ గారు పిలిచి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది చూద్దాం అంటే, ఎక్కడ సార్ మెడికల్ కాలేజ్, తిరిగి నాకు అడుగుతున్నాను. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో. దీని మీద ఇంకొక ఉద్యమం మాట, కోటి సంతకాలు. అది ఒక ఫేక్ పార్టీ, సంతకాలు కూడా ఫేక్ సంతకాలు, కోటి సంతకాలు అని చెప్పి నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. నేను అడుగుతున్నాను, పీపీపీ అంటే నీకు అసలు తెలుసా? పీపీపీ అంటే ఏదో చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెచ్చాడా? మీరందరూ చాలామంది ఈ మధ్య పుట్టేవాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. నేను 1996లో ఎమ్మెల్యే అయ్యాను. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్ళాలంటే 7 గంటల సేపు పట్టేదే లేదా? శ్రీకాకుళం నుంచి మన నిమ్మాడు రావాలంటే 3 గంటలు. అందులో మడపం బ్రిడ్జి దగ్గర రోజుకి 10 గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యాయి. అదేదో 100 సంవత్సరాల క్రితం కాదు, 25 సంవత్సరాల ముందే మన కళ్ళతో మనం చూసాం. ఆ రోజే భారత ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు అయితే చేయలేము, ఈ రోడ్లు మన వల్ల అవ్వదు. ఆ రోజే పీపీపీ మోడల్ పెట్టి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ రోడ్డు ఈ దేశంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 4 లైన్ రోడ్డు వేశారు. మన కళ్ళ ముందే వేశారు. అది పీపీపీ మోడల్. రోడ్డు ప్రభుత్వాందే, ప్రైవేట్ వాళ్ళు రోడ్డు వేస్తారు. టోల్ గేట్లు పెట్టుకున్నారు. డబ్బుండి కారున్న వాళ్ళే టోల్ గేట్లు కడతారు. బ్రహ్మాండంగా రోడ్డు అయిందా లేదా? అది 4 లైన్లు, ఇప్పుడు 6 లైన్లు, 8 లైన్లు, ఎక్స్ప్రెస్ వేలు విపరీతంగా అవుతున్నాయి. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ ఇప్పటికిప్పుడు కట్టాలంటే 9,000 కోట్లు ఉండాలి. ఇది ఎవరి వల్ల సాధ్యపడదు. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి తీసుకొచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజే. రేపు కట్టిన తర్వాత నీకు కావాలంటే వెళ్ళి మెడికల్ కాలేజ్ చూసుకోను. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పార్వతీపురం అని ఉంటుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పాలకొల్లు అని ఉంటుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పులివెందులు అని ఉంటుంది. పక్కన చిన్న బొమ్మ ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నట్టుగా వేస్తారు. అది కూడా 30 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళు చూసుకుంటారు, తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు. నువ్వు కట్టేటప్పుడు 45 సీట్లే 100కి ఇచ్చేవాడు. ఈరోజు మేము తీసుకున్న విధానం వల్ల
50 సీట్లు పేదవాళ్ళకు వస్తున్నాయి. ఈరోజు ఓపిక ఎక్కడ తేడా లేదు. ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. అదే ప్రభుత్వం చేయాలంటే నువ్వు నేను చూడలేవు, ఎన్ని సంవత్సరాల్లో పెట్టేస్తాను. ఒక టైం బౌండ్ పెట్టుకొని ఈ 17 కాలేజీల్లో ఒక సంవత్సరంలో 4, ఒక సంవత్సరంలో 4, అలా 17 కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి వైద్యం అందించాలని కార్యక్రమం చేస్తున్నాం. హాస్పిటల్స్ కడుతున్నాం. రేపు భవిష్యత్తులో పేదవాడికి ఎక్కడ కూడా పైసలు ఖర్చు లేకుండా వైద్యం అందించాలని ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి ప్రతి ఒక్కరూ ఓపెన్గా మాట్లాడాలి. నేను చెప్పింది అబద్ధమైతే ఎవరైనా వచ్చి ప్రశ్నించాలి. కానీ మైకు దొరికితే ప్రభుత్వం మీద విపరీతంగా ఇంకొక మాట అన్నాడు. ఎవరైనా సరే ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటే రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 2 మాసాల్లో జైలు పెట్టేస్తున్నాను. అంటే మానసిక స్థితిలు బాగులేకపోతే ఎలా మాట్లాడతారో ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏం చేస్తాం? ఇంకా ఇటువంటి వ్యక్తులకి కొంతమంది నమ్ముతున్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. మానస్థితి బాగులేదు. ప్రభుత్వం అంటే సావరెన్ పవర్స్ ఉంటాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఎవరు వచ్చినా అమలు చేయాలి. ఈయన కూడా ఒక పిచ్చి పని చేశాడు. తెలియాలి ప్రజలకి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గు ద్వారా వచ్చేది, లేకపోతే శ్రీశైలం సీలేరులో మంచినీళ్ళ ద్వారా వచ్చేది. అప్పుడెప్పుడే కొత్తగా వచ్చింది. ఏం పవర్ అది? ఎండ ద్వారా వచ్చినటువంటి సోలార్ పవర్. రాయలసీమ జిల్లాలో గాలి ద్వారా పవర్ వస్తుంది, విండ్ పవర్. అది మన జిల్లా, మన రాష్ట్రం అనుకూలంగా ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి పిలిచి బ్రహ్మాండమైనటువంటి సోలారు విండ్ ప్రాజెక్టులు పెట్టారు. అవన్నీ ఓపెనింగ్కి రెడీ అయ్యాయి. ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నాం, మీరు పవర్ తయారు చేయండి, యూనిట్ ఇంత కొంటామని. ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ప్రభుత్వం ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే భగవంతుడు కూడా మాన్పించలేడు. పిచ్చోడు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ కట్టుకున్నాడు కాబట్టి దీన్ని నేను రద్దు చేస్తానని చెప్పి పీపీఎల్ అంటే అగ్రిమెంట్ రద్దు చేశాడు. అగ్రిమెంట్ రద్దు చేస్తే 3.5 సంవత్సరాలు కట్టిన ప్రాజెక్టులు అలాగే ఉన్నాయి. వాళ్ళ దగ్గర మనం కరెంటు కొనలేదు, కొనకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఊరుకుంటారా? ప్రభుత్వం ఇస్తే మేము పెట్టాం, ప్రభుత్వం మాకు అగ్రిమెంట్ ఇచ్చింది. ఈరోజు ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే మా పరిస్థితి ఏమని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది తెలుసా? మీరు అసలే కాదు వడ్డీతో తమ్మని హైకోర్టు ఆర్డర్స్ ఇస్తే ఈ పిచ్చోడు కరెంటు వాడుకోకుండా వీడు చేసిన నిర్వాహం వల్ల 9,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి డబ్బులు కట్టారు. కరెంటు వాడుకోలేదు. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఇది చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ పీపీఎల్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేస్తే 3.5 సంవత్సరాలు కోర్టులో నడిచి 3.5 సంవత్సరాల తర్వాత నువ్వెవడో రద్దు చేయడానికి? మీ ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వై కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వం తీసుకుంది. మీరు ఎందుకు కట్టరని చెప్పి 9,000 కోట్లు పేదవాడు ట్యాక్స్ డబ్బులు కట్టారు. పోనీ దీంతో సరిపోయిందా? కరెంట్ లేదు. బయట నుంచి ఒక్కొక్క యూనిట్ 15 రూపాయలు కొన్నాడు. మనకి కరెంటు తయారు చేసి యూనిట్ 4 రూపాయలకి ఇస్తామని వాళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళ పీపీఎల్ రద్దు చేసి వాళ్ళకి 9,000 కోట్లు రుసుము కట్టి మళ్ళీ 15 రూపాయలు చొప్పున యూనిట్ కొని మొత్తం కరెంటు వ్యవస్థని నాశనం చేశారు. ఈరోజు డిస్కమ్లకి అప్పు ఎంత ఉందో తెలుసా? 1,28,000 కోట్లు అప్పు ఉంది. ఎవరు కట్టాలది? మొన్నటి వరకు ఆయనే. నీకు తెలియదు. నీకు తెలియకుండా 5 సంవత్సరాలు ఏం చెప్పాడు తెలుసా?
ఈ కరెంట్ ఛార్జీలు పెంచడం లేదంటాడు. కరెంటు ఛార్జీలు పెంచడం, ట్రూ ఆఫ్ ఛార్జీలని ఆ ఛార్జీలు వేసి శాఖ పార్టీ ఒక బిల్లు వేసి మొత్తం కరెంట్ ఛార్జీలు పెంచారు. మళ్ళీ 18 మాసాలు దాన్ని కూడా సరిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడిన ఒకటే చెప్తున్నాడు, నా హయాంలో కరెంటు ఛార్జీలు పెరగవు అని పెరగకుండా. నేను ఎందుకు ఈ మాట్లాడినానంటే ఒక పిచ్చి నిర్ణయం. మళ్ళీ రేపు కూడా అదే భయపెడుతున్నారు. రేపు నేను అధికారంలోకి వస్తాను, ఎవడైనా మెడికల్ కాలేజీ తీసుకుంటే 2 మాసాల్లో జైలు వేస్తారని ఎవడో తెలియనోడికి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలు చర్చకి రావాలి. ఎవరు మంచివారు, ఎవరు మన గురించి పనిచేస్తున్నారు అని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మీ గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు ఉంటే ఇవ్వండి.